ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి, పురుషులకి సీఎం చంద్రబాబు నాయుడు భారీ శుభవార్త తెలిపారు. ఇక నుండి 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రతి నెలా కూడా 4,000 రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది. దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీయో దీని గురించి ఈ వీడియోలో చెబుతాను. అలాగే జూలై నెలలో పెన్షన్ 7,000 రూపాయలు ఇస్తున్నారు. మిగతా కొంతమందికి 15,000 రూపాయలు జూలై నెలలో ఇస్తున్నారు. దాని గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెబుతాం. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ తెలిపారు. సాధారణంగా పెన్షన్ అనేది 60 ఏళ్లు నిండిన వారికి, ముసలి వాళ్లకే ఇస్తూ ఉంటారు. లేదనుకుంటే వికలాంగుల పెన్షన్, ఇంకా వచ్చేసి వితంతు పెన్షన్. సో ఈ పెన్షన్లు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు కొత్తగా ఓ స్కీమ్నైతే తీసుకొచ్చారు. 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అనే దాని గురించి చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి ఎవరైతే 50 ఏళ్లు నిండిన పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్లకి సంబంధించి 50 ఏళ్లకే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే జూలై నెలలో పెన్షన్దారులకు అందరికీ కూడా 7,000 రూపాయలు ఇస్తారు. మరి ఎందుకు 7,000 ఇస్తారు అంటే, మనకు ఏప్రిల్ నెల నుంచే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెల్లించినట్టయితే మీకు ఏప్రిల్ నుంచే నేను పెన్షన్ అనేది పెంచుతానని మనకు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. సో ఏప్రిల్ నెల నుంచే పెంచుతామని చెప్పారు. కానీ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో మనకు 3,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీడీపీ హామీ ప్రకారం 4,000 రాలేదు. కాబట్టి ఆ 3 నెలలకు సంబంధించిన 3,000, ఇక జూలై నుంచి పెన్షన్లు వచ్చేసి 4,000 కాబట్టి ఆ 4,000 ఈ 3,000 కలిపితే మొత్తం 7,000 అవుతుంది. 7,000 రూపాయలు అనేది జూలై 1వ తారీఖున పెన్షన్గా ఇస్తారు. ఈసారి మాత్రం ఇంటి వద్దకే వచ్చి మీకు వాలంటీర్ల చేత పెన్షన్ అనేది రావటం జరుగుతుంది. ప్రతి నెల కూడా మీకు 1వ తారీఖు అంతా కూడా పెన్షన్ అనేది ఇస్తున్నారు. కాబట్టి ఈసారి కూడా 1వ తారీఖు అంతా కూడా పెన్షన్ అనేది 5 గంటల నుంచి 6 గంటల లోపల యథావిధిగా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక దివ్యాంగ పెన్షన్దారులకు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం 3,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు. వీరి పెన్షన్ని 6,000 రూపాయలకు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రావడంతో దివ్యాంగుల్లో జోష్ నెలకొంది. ఇప్పటి వరకు నెలకు 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ అందుకుంటున్నారు. వచ్చే నెల నుంచి 6,000 రూపాయలు అందనున్నాయి. ఎన్నికల హామీలో భాగంగా జూలైలో ఒక్కొక్క లబ్ధిదారుడికి పెండింగ్ బకాయితో కలిపి 15,000 రూపాయల పెన్షన్ రానుంది. ఇంతకు ముందు మీరు ఒక్క నెల, రెండో నెల తీసుకోకపోతే ఆ పెన్షన్ అనేది మీకు వచ్చేది కాదు. మీరు ఎక్కడున్నా సరే పెన్షన్ ఆ సమయానికైతే మీ ఊరికి వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పటి నుంచి మనకు చంద్రబాబు నాయుడు గారు వాళ్లకి వెసులుబాటు కల్పించారు. పెన్షన్దారులకి మీరు హెల్త్ బాగోలేక హాస్పిటల్లో ఉన్నా కూడా ఒక నెల తీసుకోకపోయినా సరే ఆ పెన్షన్ అనేది వచ్చే నెలలో కలిపి 4,000 అంటే మొత్తంగా 8,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు ఎక్కడికైనా కొంచెం దూరం అయితే వెళ్ళి ఉన్నట్టయితే మీరు పెన్షన్ అనేది తీసుకోలేని పరిస్థితిలో కనుక ఉంటే అది 2 నెలలైనా సరే మీకు ఆ పెన్షన్, ఈ పెన్షన్ మొత్తం కూడా కలిపి ఒకేసారి ఇస్తాం, కానీ మీ పెన్షన్ అయితే ఆపటం జరగదని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 రూపాయల పెన్షన్, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాల్ని వైద్య శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులున్నారు. వీరికి పెన్షన్ నగదు చెల్లింపునకు గాను నెలకు 1,939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఏప్రిల్ నుంచే 4,000 రూపాయల పెన్షన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ జూలై 1న పంపిణీ చేయడానికి 4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏపీ ప్రభుత్వం ద్వారా పెన్షన్ లబ్ధిదారులెవరో ఒకసారి చూద్దాం. వృద్ధాప్య, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, వికలాంగులు, దివ్యాంగులు, డయాలసిస్ ఉన్న వ్యక్తులు, వృద్ధాప్య, చేనేత, మత్స్యకారులు, వికలాంగుల కేటగిరీకి సంబంధించిన పెన్షన్దారులు మరణిస్తే కుటుంబాన్ని పోషించేందుకు జీవిత భాగస్వామికి పెన్షన్ మంజూరు చేయబడుతుంది. ఇక ఏపీ ప్రభుత్వ పెన్షన్ పొందేందుకు ఏం అర్హతలున్నాయో ఒకసారి చూద్దాం. మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 కంటే తక్కువగా ఉండాలి. కుటుంబానికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. కుటుంబం యొక్క మొత్తం భూమి 3 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట, 2 కలిపి 10 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి.
కుటుంబంలో సభ్యులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. 750 చదరపు అడుగుల కంటే ఏరియా కలిగి ఉన్న మున్సిపల్ ప్రాంతాల్లోని కుటుంబం మాత్రమే అర్హులు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లించకూడదు. దరఖాస్తు ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పెన్షన్ పొందేందుకు దరఖాస్తును ఆఫ్లైన్ ద్వారా పూర్తి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ సచివాలయం ద్వారా పెన్షన్కి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డ్, వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రాలు, వైకల్యం కలిగిన సర్టిఫికెట్, వీవర్స్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, వయసు, పుట్టిన తేదీ రుజువు, వివాహ ధృవీకరణ పత్రం, మెడికల్ బోర్డు సర్టిఫికెట్, లింగ గుర్తింపు ధృవీకరణ పత్రం, ఫిషరీస్ శాఖ నుంచి సర్టిఫికెట్. కొత్తగా వీడియోను చూసేవాళ్లు సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి.